स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం, తీర్థాన్ని తీసుకోవడంలో ఎటువంటి నియమాలు ఉన్నాయి? 3 సార్లు తప్పనిసరిగా తీర్థాన్ని స్వీకరించాలా? తీర్థం తీసుకోవడం వల్ల 3 రకాల లాభాలు ఉన్నాయి చెప్పారు శాస్త్రంలో. మనకి తీర్థం ఇచ్చేటప్పుడు కూడా మంత్రం చెప్తారు. ఒకటి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం. అంటే మనం తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు 3 భావాలతో తీసుకోవాలి. మొట్టమొదట అంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకసారే ఇచ్చి వదిలేస్తుంటారు, లేదా 3 సార్లు వేసేసిన తర్వాత తాగడం అనే పద్ధతి ఉంది. కానీ శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మూడు ఉద్ధరణలు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. ఆ 3 సార్లు తీసుకునేటప్పుడు కూడా 3 సార్లు మంత్రం వేరే ఉంటుంది. మొట్టమొదటిది అపమృత్యువుని పోగొడుతుంది. అపమృత్యు అంటే మృత్యువు లేకపోవడం లేదు, అంటే సరి అయిన కాలంలో మృత్యు వస్తుంది. అంటే అకాల మృత్యుహరణం అంటే అర్థం ఏంటంటే పనికిరాని చావు రాకుండా, ఏది ప్రమాదాల్లో మరణించటమో, ఎక్కడో ఒక అడ్రస్ లేకుండా ఎవరు లేని చోట మరణించటమో అట్లాంటి మృత్యువు లేకుండా సకాలంలో మంచి మృత్యువు వస్తుంది. మంచి చావు రావాలంటే తీర్థంగా చెప్పబడింది. మొట్టమొదటిది అకాల మృత్యుహరణము. కనుక ఇచ్చేటువంటి అర్చకులు కానీ పెద్దవారు కానీ గురువులు కానీ ఎవరైనా తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం అని, ఈ అకాల మృత్యువు పోవుగాక అని మనకిస్తే దాన్ని మనం స్వీకరిస్తే మనకి అకాల మృత్యువు పోతుంది. రెండవది ఏంటి? అకాల మృత్యుహరణం సర్వపాప హరణం. మనం అంతకుముందు ఆ క్రితం నిమిషం వరకు చేసినటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోయి మన పాపాలన్నీ వెళ్ళిపోవడానికి ఆయన ఏం చేస్తారంటే సర్వపాపహరం అంటారు. సమస్తమైనటువంటి పాపాలు తొలుగ్గా కానిస్తారు. అది స్వీకరించడం వల్ల పాపహరణం జరుగుతుంది. మొట్టమొదటి వల్ల అపమృత్యువు పోతుంది, రెండవ దాని వల్ల పాపాలు పోతాయి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం. సర్వవ్యాధి నివారణం రెండవది. సర్వవ్యాధి నివారణం అంటే మనకి అకాల మృత్యు కారణమైనటువంటి వ్యాధులు నివారణ అవుతాయి. ఆ తర్వాత పాపక్షయం జరుగుతుంది. అంటే మొట్టమొదటి తీర్థంలో మొట్టమొదటి స్వీకరించడం వల్ల అపమృత్యువు పోతుంది, రెండవ దాని వల్ల అనారోగ్యం పోతుంది, మూడవ దాని వల్ల పాపం పోతుంది. కనుక జీవితంలో మనకు ప్రధానమైనవి ఏమిటి? అకాల మరణం ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు, మూడవది పాపాలు ఉండకూడదు. ఈ 3 ఉండకపోతే ఏమవుతుందంటే ఉత్తమ గతి కలుగుతుంది. కనుక సత్వగుణం వృద్ధి కావాలంటే తీర్థం 3గా తీసుకోవాలి. మన ఇంట్లో తీసుకున్నప్పటికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దేవతార్చనలో మనం పూజ చేసిన తర్వాత మనమే తీర్థం తీసుకుంటూ ఉంటాం ఇంట్లో ఎవరు లేనప్పుడు. అప్పుడు కూడా ఈ 3 అనుకుంటూ తీసుకోవాలి, 3 విడిగా తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మొదటి తీసుకున్న తీర్థం వల్ల అకాలమైనటువంటి మరణం వెళ్ళిపోతుంది, రెండవది వ్యాధి వెళ్ళిపోతుంది, మూడవది పాపం వెళ్ళిపోతుంది. కనుక మృత్యుహరణానికి అకాల మృత్యుహరణానికి మృత్యుహరణం లేదు. మృత్యు ఎవరికైనా తప్పకుండా వస్తుంది, కానీ అకాల మృత్యువు లేదు. అకాల మృత్యువు పోవడానికి మొదటిది, ఆ తర్వాత పాపం పోవడానికి రెండవది, అదే వ్యాధి పోవడానికి ముందు రెండవది, మూడవదేమో పాపం పోవడానికి. కనుక ఈ 3టికి 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒక్కసారి తీసుకోకూడదు. మనం దేవాలయాల్లో వెళ్ళినప్పుడు కూడా వేగంగా ఉన్నప్పుడు అందరికీ వరుసగా ఇచ్చుకుంటూ పోతుంటారు. కానీ మనం తీరిక సమయాలు, అందుకనే దేవాలయానికి తీరిక సమయంలో వెళ్ళాలన్నారు. మనం వేగంగా కార్యం బాగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి కాకుండా మనకి చాలా తీరికగా ఉన్నప్పుడు నిదానంగా లైన్లో నిలబడి 3 సార్లు తీసుకోగలిగినప్పుడు తీసుకోవాలి. ఇక లేదు దేవాలయాల్లో ఈ నియమం పాటించడం కష్టం అనుకుంటే, ఇప్పుడు తిరుపతి మహాక్షేత్రం లాంటి చోట్లకి వెళితే దర్శనం చేసి తోచేస్తుంటే మనుషుల మీద నీళ్లు జల్లుతున్నారు, తీర్థమే సంప్రోక్షణ చేస్తున్నారు. అది ప్రమాణం కాదు. మనం అందుకనే ఏం చేసేయాలంటే ఇంట్లోనైనా కనీసం 3 సార్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అపమృత్యువు పోవడానికి, వ్యాధులు పోవడానికి, పాపం పోవడానికి 3 సార్లు తీర్థం తీసుకోవడం అనేది సనాతనమైనటువంటి ప్రమాణం. అంటే దేవాలయంలో తీర్థం అలా ఇచ్చేటప్పుడు ఒకవేళ పంతులు గారు అలా చదవకపోయినా వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం చేసుకున్నా చాలు. ఇక లేదు మళ్ళీ ఆధునిక యుగంలో ఒక్కసారి వారు పెద్ద ఉద్ధరణతో తీర్థం ఇచ్చినా దాన్ని 3 సార్లు తీర్థం తీసుకుంటే ఇక అవన్నీ మనం సమన్వయం చేసుకోవడమే తప్పదు. లేదా ఆ తీర్థం వాళ్ళు జల్లినా కూడా మనం ఈ మాట అనుకోవడం మంచిది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం, జగన్మాత పాదోదకం. ఏ దేవుడైతే ఆ దేవుడి యొక్క పాదోదకం అంటే వారి పాదతీర్థం అభిషేకం చేసినప్పుడు ఉన్న తీర్థమే మనకి ఇస్తారు. కనుక ఆ పాదోదకం తాగడం వల్ల మనకి ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రంలో చెప్పబడింది. గురుగారికి మరో సందేహం,
ముని, యోగి, తపస్వి, ఋషి, సాధువు వీరంతా ఒకరేనా లేకపోతే వేరువేరా? ప్రాచీన సంప్రదాయంలో మన పురాణ గ్రంథాల్లో దీనికి ప్రమాణం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాల్లో పురాణాల్లో కూడా ప్రమాణం ఉంది. మౌని అంటే అర్థమే, ముని అంటే అర్థం అంటే మౌనంగా తపస్సు చేసుకునేవాడు. అంటే ప్రత్యేక నియమాలు ఏముండవు. స్నానం చేయడం, పవిత్రమైన వస్త్రం కట్టుకోవడం, ఒక నిర్ణీతమైన ప్రదేశంలో ఆసన జయం పొంది ఎవరితో మాట్లాడకుండా మననం చేసేవాడిని మౌని అంటారు. ముని మౌని అంటే మౌనంగా ఉంటూ అంతర్ముఖుడై భగవంతుణ్ణి లోపల చూసుకునేవాడిని ముని అంటారు. ఇది మౌని లేదా మునికి సంబంధించిన విషయం. ఇక మహర్షి అంటే అర్థం ఏంటంటే వేదాధ్యయనం చేసి నలుగురు విద్యార్థులకి పాఠం చెప్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ కర్మకాండ మీద కర్మకాండని ఆచరించేవాడిని ఋషి అంటారు. ఈ ఋషి కూడా తపస్సు చేస్తూ ఉంటాడు. మౌని మౌనంగా తపస్సు చేస్తాడు. ఋషి ఏంటంటే భగవన్నామాన్ని బయటికంటూ చేస్తాడు. మనం చూస్తూ ఉంటాం కదా, బయటికి భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ చేసేవారు ఋషి. కనుక ఋషికి మౌనికి తేడా ఏంటంటే ప్రత్యేక నియమాలు లేకుండా ఎవరైనా ఉండొచ్చు మౌనిగా. ఋషికి మాత్రం కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. వేదం చదవాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, విద్వాంసుడై ఉండాలి. అటువంటి వారు చేసేటువంటి మళ్ళీ ఋషులలో కూడా మళ్ళీ భేదం ఉంది. ఋషి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి ఇట్లాంటి భేదాలు ఉన్నాయి. అంటే వాళ్ళలో స్థాయి భేదాలు. ఇక ఇంకోటి మూడోది ఏమంటున్నారు మీరు, సాధువు. సాధువు అంటే అర్థం ఏంటంటే శుద్ధమైనటువంటి మనస్సుతో సత్వగుణ ప్రధానుడై వేరే నియమాలు ఏమీ లేకుండా ఉన్న చోటే భగవంతుణ్ణి ఆచరిస్తూ ఆహార నియమంతో నిరంతరము సంచరించేవారు సాధువు అవుతారు. ఒకసారి హిమాలయాల్లో తిరుగుతారు, ఒకసారి గ్రామాల్లో తిరుగుతారు, ఒకసారి అరణ్యాల్లో తిరుగుతారు, ఒకసారి సముద్ర తీరంలో తిరుగుతారు, ఒకసారి నదీ తీరంలో తిరిగితే సాధువు అంటే సంచరిస్తూ జీవించేవాడు సాధువు అవుతాడు. సాధువు అంటే సత్వగుణం పూర్తిగా కలిగినవాడు సాధువు. అంటే వారికి మంత్రాలు సిద్ధులే ఉండవు. ఏదో భగవంతుడి గురించి తపన చేస్తూ తపన పొందుతూ భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. కనుక ఒక సిద్ధి కోసం ఏదో ఒక లక్ష్యం కోసం చేస్తే సాధువు అవుతాడు. ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, భగవత్ సాక్షాత్కారమో ఏదో జన్మరాహిత్యమో మోక్షమో ఇటువంటివి కోరేదాన్ని సాధువు అంటారు. కనుక మౌనంగా ఉండి మన అంతర్ముఖుడు అయి ఉంటే ముని అంటారు. వేదాధ్యయనం చేస్తూ యజ్ఞయాగాదు క్రతువులు చేస్తూ కర్మకాండను ఆచరిస్తే ఋషి అంటారు. ఇక సాధు అంటే సిద్ధి పొందడానికి, ఏదో ఒక తపస్సిద్ధి కలగడానికి లేదా జీవన్ముక్తుడు కావడానికి చేసేటువంటి సంచారం చేస్తూ చేసేటువంటి ఆరాధన చేసేవాడిని సాధువు అంటారు. ఇది వైదిక పరిభాషలో వేరువేరు కలిసి కూడా ఉంటాయి, ఒకటిగా ఉంటాయి, అనేకంగా కూడా ఉంటాయి. గురుగారు, ఆకాశరాజు పుత్రిక పద్మావతి దేవి, అలాగే పద్మ సరోవరంలో అవతరించినటువంటి పద్మావతి దేవి ఇద్దరు ఒకరేనా? మనకి వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణంలో ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి చరిత్ర ఉంది. ఈ అమ్మవారు వేదవతిగా ఉన్నటువంటి అమ్మవారే. రామాయణ కాలంలో రామచంద్రమూర్తికి సహకరించినటువంటి అమ్మవారు వేదవతి. ఆమెనే పద్మావతి దేవిగా వచ్చిందనేది మనకి ప్రమాణం. అంటే అర్థం ఏంటంటే రామాయణ కాలంలో రావణాసుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు ఆ సీతాదేవి ఆ పంచవటి క్షేత్రంలో పర్ణశాల లోపలికి వెళ్ళిపోయి అగ్నిశాలలో అగ్నిదేవుడిని ప్రార్థిస్తుంది. దుర్మార్గుడైన రావణాసుడు వచ్చాడు, నన్ను రక్షించమని, నా పవిత్రతని కాపాడమని ప్రార్థిస్తే అప్పుడు అగ్నిదేవుడు తన అగ్ని గుండంలో నుంచి వేదవతిని తీసుకొచ్చి, అమ్మ ఈమెని సీత రూపంలో ఉంచుతాను, నువ్వు నా వెంట వచ్చేయమని చెప్పి అగ్నిలోకానికి అసలు సీతాదేవిని తీసుకెళ్ళిపోయారు. ఈ వేదవతిని అక్కడ వదిలిపెట్టి వెళితే ఆ వేదవతినే అంతకుముందు వేదవతి శపించింది రావణాసురుని, నిన్ను నేను సంహరింపజేస్తాను అని, నా వల్లనే నువ్వు మరణిస్తావని అంతకుముందు ఆమె శపించింది. ఏదో బ్రహ్మలోకానికి ఒకసారి వేదవతి వెళ్తుంటే రావణాసుడు ఆమెను మోహించి పట్టుకోకపోతే అప్పుడు ఆమె శపించింది. ఈ శాపం కోసం సీతాదేవి స్థానంలో ఆమె వచ్చింది. ఇట్లా సీతాదేవి బదులు సంవత్సర కాలం పాటు లంకానగరంలో మహా కష్టాలు అనుభవించింది. కనుక ఈ అవతారంలో రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు కనుక ఈ ఏకపత్ని వ్రతమైనటువంటి రామాయణ కాలంలో ఇంకొక భార్య ఉండే అవకాశం లేదు కనుక నీకు భవిష్యత్తులో కలియుగంలో నేను వివాహం చేసుకుంటావని ఆమెని స్వామి అనుగ్రహిస్తారు. అయితే వైకుంఠంలో భృగు మహర్షి వచ్చి తనడం వల్ల భృగు మహర్షిని శపించి భృగు మహర్షి శపిస్తే ఆయన కూడా కోపం వస్తే భృగు మహర్షి తాను ఉన్నటువంటి హృదయం మీద విష్ణుమూర్తి యొక్క హృదయంలో అమ్మవారు ఉంటుంది కదా, ఆ ఉన్న చోట కాలితో తన్నాడు. నీ కోపం వచ్చి లక్ష్మీదేవి కొల్హాపురంకి వచ్చేసింది. ఆ వచ్చేసినప్పుడు ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అంటే వైకుంఠం మీద విరక్తి కలిగి భూమి మీదకి వచ్చాట స్వామి. అంటే కలియుగంలో జీవులందరూ కూడా మహాపుణ్యాలు చేసి వైకుంఠానికి ఎవడు రావట్లేదుట.
కనుక వైకుంఠం దాకా ఎవడు రాలేకపోతున్నాడు పుణ్యం చేసి భూమి మీదే కలియుగ వైకుంఠంగా తిరుపతి క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇట్లా భూమి మీదకి వచ్చిన పరమాత్మ వేదవతి అంతకుముందు అనుగ్రహించారు కనుక ఆకాశరాజుకి కుమార్తెగా జన్మించాలి. అయితే ఆమె అయోనిజ, సీతాదేవిలాగా ఆమె కూడా ఎవరి గర్భం నుంచి పుట్టే అవకాశం లేదు కనుక భూమిలో నుంచి రావాలి కనుక ఆ పద్మావతి దేవి భూమిలో నుంచి బయటకు వచ్చింది. ఆకాశరాజుకి భూమి దున్నుతుంటే భూమిలోంచి కనపడింది, కమలంలో కూర్చొని కనపడిందట. ఆ తర్వాత కమల సరోవరంగా ఏర్పడింది. ఇప్పుడు మనం తిరుపతిలో అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు అంటామే, ఇప్పుడు ఆ సరోవరం ఉంది. అమ్మవారు సరోవరంలో పుట్ల సరోవర ప్రదేశంలో భూమిలో నుంచి బయటకు వచ్చింది. ఆకాశరాజుకి భూమిలో నుంచి బయటికి వ్యక్తమైంది. ఆ పుట్టినప్పుడు ఎట్లా వచ్చింది? ఆమె పద్మంలో నుంచి పుట్టింది కనుక, అంటే పద్మంలో ఆమె కనపడింది పిల్లగా కనుక పద్మావతి అన్నారు. కనుక ఆ పద్మావతియే పుట్టిన ప్రదేశం అది. ఆ తర్వాత అక్కడ సరస్సు ఏర్పడింది. ఆకాశరాజు ఆమెను పెంచుకున్నాడు. ఆ భూమిలో కమలంలో పుట్టింది కనుక పద్మావతి అన్నారు. అంతేగాని ఆ ప్రదేశమే కానీ ఆమె నీళ్లలో నుంచి పుట్టల, ఆమె భూమిలో నుంచే పుట్టింది, అయోధ్యగా పుట్టింది. అయితే పుట్టినప్పుడు పద్మంలో ఆమె ఉద్భవించింది కనుక ఆమె పద్మావతి అని పిలిచారు. పద్మంలో నుంచి ప్రకటమైంది కనుక పద్మంలో ఉన్నప్పుడే స్వామి ఆకాశరాజు చూశాడు కనుక ఆమెను పద్మావతి అని పేరుతో వ్యవహరించారు. గురుగారు, శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు సోదరులు ఎలా అయ్యారు? పరమాత్మ ఒకేసారి 2 అవతారాలు ధరించడంలో ఆంతరం ఏంటి? సాధారణంగా మహావిష్ణువు యొక్క అవతారాలు ఎట్లా ఉంటాయంటే, వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి 16 కళలు కలిగి ఉంటారు. షోడశ కళాపూర్ణుడు అంటారు పరమాత్మని. 16 కళలతో ఉంటే సాధారణంగా ఆయన ఏం చేస్తారంటే అంశలుగా పుడతారు. ఉదాహరణకి రామాయణ కాలంలో రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి భూమి మీదకి అవతరించేటప్పుడు 4గా అవతరించారట. ఏది? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా. ఆయన 4 అంటే శంఖచక్రాలు అట్లా పుట్టారంటారు కదా. అంటే పరమాత్మ ఏకకాలంలో 4గా వచ్చారు, 4 రూపాలతో వచ్చారు రామాయణ కాలంలో. ఏది? శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా. అదేవిధంగా కృష్ణావతారంలో ఏకకాలంలో పరమాత్మ యొక్క తేజస్సు 2గా వచ్చింది. ఒకటి ఆదిశేషుడు అంశ అయినటువంటి బలరాముడు, ఇంకోటి పరిపూర్ణమైనటువంటి రూపంలో కృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. పూర్ణాంశతో పరిపూర్ణావతారంగా కృష్ణ పరమాత్మ భూమి మీద పుట్టారు. అయితే వీళ్ళిద్దరూ తల్లులు వేరు కదా, మరి అన్నదమ్ములు ఎట్లా అయ్యారు అంటే దానికి ఒక ప్రమాణం ఉంది. వసుదేవుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అయితే ఆ కంసుడు దేవకీదేవి గర్భంలో జన్మించేవాడు తనకి సంహారకారకుడు అవుతాడు, తన్ని చంపుతాడు అని తెలుసుకుని చెరసాల్లో బంధించాడు. చెరసాల్లో బంధించి మొదటి 6గురిని సంహరించాడు. పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తే అప్పుడు వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి ఒక వ్యూహం చేశారు. యోగమాయాదేవిని ప్రార్థించి ఆ దేవకీ గర్భంలో ఉండేటువంటి గర్భస్థమైనటువంటి శిశువుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు. సంకర్షణుడు అన్నారు. ఇక్కడి నుంచి ఆకర్షణ చేసి అక్కడ స్థాపింపజేశారు. ఈ కంసుడు ఎప్పుడైతే దేవకీదేవి వసుదేవుల్ని చెరసాల్లో పెట్టారో మిగతా భార్యలందరినీ కూడా వేరువేరు వారి రాజ్యాల్లో వాళ్ళ గ్రామాల్లో ఉంచేశారు. ఈయన భార్యలందరూ కూడా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, ఎక్కడున్నారో తెలియకుండా రహస్యంగా దాచుకున్నారు. అట్లా దాక్కున్న వాళ్ళలో రోహిణీదేవి కూడా ఒకరు. అంటే బలరాముడి యొక్క భార్యల్లో కేవలము దేవకీదేవే కాకుండా రోహిణీదేవి కూడా ఒక భార్య. 6 అని కొన్ని చోట్ల 8 మంది భార్యలు ఉన్నారు వసుదేవుడికి అని కథలో ఉంది. అయితే పెద్ద భార్య వసుదేవుడికి దేవకీదేవి. ఈమె గర్భంలో 7వ గర్భంగా పరమాత్మ ఉదయిస్తున్నారు ఆదిశేషుడు రూపంలో. ఎప్పుడైతే ఇక్కడ పుట్టినవాడిని పుట్టినట్టు చంపేస్తున్నారు కనుక ఇక్కడ ఈ వంశంలో ఈ గర్భంలో పుట్టినవాడు ఉండాలి, ధర్మరక్షణ కోసం పుట్టాలి కనుక ఆ యోగమాయాదేవిని ప్రార్థిస్తే ఆమె వచ్చి గర్భంలో ఉన్న పిండాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నందగోకులంలో రేపలలో ఉండేటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టి తెల్లారేటప్పటికి ప్రచారం ఏం చేశారంటే ఆమె గర్భం విచ్ఛిన్నమైపోయింది, గర్భస్రావం అయిందని ప్రచారం చేశారు. కనుక ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా దేవకీదేవి సంతానమే. నేరుగా ఈయన ఇక్కడ కనబడ్డాడు కానీ ఈమె గర్భస్థ శిశువు. అంటే ఈ రోజుల్లో మనం ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీలు లేదా ఇంకోటి అనుకుంటున్నాం చూసారా, ఇట్లా ఆ గర్భంలో నుండి పిండాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అప్పుడే ఉంది మనకి. ద్వాపర యుగంలోనే మనకి పిండము ఇక్కడి నుంచి దేవకీదేవి గర్భంలో నుంచి రోహిణీ గర్భంలో ప్రవేశింపజేశారు కనుక తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవే. ఆమె గర్భాన్ని మోసినటువంటి పుణ్యం ఆమెకు వచ్చింది రోహిణీదేవి. కనుక ఈమె బలరాముడు కృష్ణుడు ఒకే తల్లికి పుట్టిన సంతానంగానే భావన చేయాలి. అందుకనే వాళ్ళిద్దరూ అన్నదమ్ములయ్యారు. విష్ణుమూర్తి ఏకకాలంలో 2 రూపాల్లో రావడానికి కారణం ఇది కేవలం రామావతారమే కాదు, రామావతారం కృష్ణావతారంలో కూడా ఏకకాలంలో అనేక రూపాల్లో పరమాత్మ ఉన్నారు.
గురుగారు, పూజా సంవిధానంలో మానసిక పూజకు చాలా ప్రత్యేకత ఉందంటారు. మానసిక పూజ అంటే ఏంటి? సాధారణంగా భగవంతుడిని ఆరాధించడానికి 2 పద్ధతులు చెప్పారు. ఒకటి ప్రాతీకోపాసన, అంటే ఎదురుగా విగ్రహం పెట్టుకొని లేదా మూర్తిని పెట్టుకొని ఫోటో పెట్టుకొని లేదా శివలింగము లేదా సాలగ్రామం పూజ చేయడం. అంటే భగవంతుడిని ఒక రూపంతో నామరూపాలతో పరమాత్మని ఎదురుగా పెట్టుకొని పూజిస్తే దాన్ని ప్రాతీకోపాసన అంటారు. అంటే ప్రతిమ మొదలైనటువంటి వాటితో ఎదురుగా పరమాత్మని సగుణోపాసన. సగుణం అంటే మనం ఎట్లా కాళ్ళు చేతులు ఉన్నాయో తలకాయ ఉందో అట్లాగే భగవంతుడికి కూడా ఆకారాన్ని కల్పించేస్తే దీన్ని ప్రాతీకోపాసన అంటారు. దీన్ని సగుణోపాసన అంటారు. ఈ సగుణోపాసన చేసి 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 కొంత దూరం అయిన తర్వాత భగవంతుణ్ణి సర్వ ప్రపంచంలో సర్వభూతాల్లో పరమాత్మని చూసేటువంటి స్థాయి అంటే కొంచెం అప్గ్రేడ్ అవుతాయి. మన యొక్క భక్తి కానీ ఆరాధన కానీ పెరిగితే అప్పుడు చేసే ఆరాధనని నిర్గుణోపాసన అంటారు. ఈ నిర్గుణోపాసన అర్థం ఏంటంటే కూర్చున్నా కదిలినా పడుకున్నా ఏం చేస్తున్నా భగవంతుడి ఉపాసన చేస్తూ ఉండాలి. అట్లా ఎదురుగా విగ్రహం కానీ పూజ సామగ్రి కానీ షోడశోపచారాలు కానీ స్నానం చేయడం, కడగడం, అర్చన చేయడం, గంధ పుష్పాలు పెట్టడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ కూడా ఉపకరణాలు లేకుండా అంటే వస్తువులు లేకుండా చేసేటువంటి పూజని మానసిక పూజ అంటారు. ఇది శివపురాణంలో కానీ ఇతరత్రా కానీ ఎక్కడైనా భాగవతంలో కూడా చెప్పారు. ఇది చాలా ప్రమాణమైనది. అయితే మనం చేయకూడదు, మన స్థాయి కాదు ఇది. బాగా భగవంతుడి యొక్క ఆరాధన బాగా చేసి భగవంతుణ్ణి కళ్ళు మూసుకొని కూడా భగవంతుడిని చూడగలిగిన వాడు, తాను ఎక్కడున్నా తన వెంట భగవంతుడు ఉండాలనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు, ఒక రకమైనటువంటి యోగం చేత చిత్తవృత్తిని నిరోధం చేసినవాడు, అష్టాంగ యోగ సాధన చేసినవాడు మానసిక పూజ చేయాలి. ఈ మానసిక పూజ అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని భగవంతుడిని మనసులో తలుచుకొని, ఓ భగవంతుడా నువ్వు నా ఎదురుగా ఉన్నావు లేదా నా లోపల ఉన్నావు, నీకు నేను నా మనస్సు అనేటువంటి పుష్పాన్ని సమర్పిస్తున్నా, నా కళ్ళ ద్వారా నీకు అభిషేకం చేస్తున్నా, నా చెవుల ద్వారా నీకు స్తోత్రం చేస్తున్నా అని చెప్పి భగవంతుడికి మానస పూజ చేయడం అనేది ఉంది. అంటే ఎటువంటి ఉపకరణాలు లేకుండా, పనిముట్లు లేకుండా, భగవంతుడి ఆకారం లేకుండా నిరాకారమైనటువంటి పరబ్రహ్మని ఎవరైతే ఉపాసిస్తారో ఆ పరబ్రహ్మ ఉపాసన చేయడమే మానసిక పూజ. అయితే యథార్థంగా మానసిక పూజ చాలా గొప్పది. అంటే దాన్నే నిర్గుణోపాసన అంటారు. నిర్గుణ అంటే రూపం లేకుండా పరమాత్మకి నామరూప భేదం లేకుండా పరబ్రహ్మగా, అంటే మన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, అమ్మవారు, అయ్యవారు అంటుంటాం కదా, ఈ పేర్లేవీ లేకుండా పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతంగా శుద్ధ పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆ పరబ్రహ్మ ఉపాసన చేయటమే మానసిక పూజ అవుతుంది. అంటే మనస్సులోనే అన్నీ కల్పించుకోవడం. ఈ మనస్సే కదా అన్నిటికీ ప్రారంభం కనుక ఈ మనస్సుని ఆధారం చేసుకొని మనసు పెట్టి భగవంతుని ఆర్చించడమే మానసిక పూజ. ఇది చాలా శ్రేష్టమైన పూజ. ఇది మనలాంటి లౌకికంగా ఉండే వాళ్ళకి సాధ్యమైనవి కాదు. ఎవరైతే బాగా మననం చేసి శ్వాస మీద ధ్యాస కలిగి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద, అంటే మనం తీసుకునేటువంటి గాలి మీద కూడా మనకు నియంత్రణ ఉండి ఇంద్రియాల మీద పటుత్వం కలిగి మనస్సుని కనుక ఎవడైతే బంధించగలడో వాడికి మాత్రమే ఈ నిర్గుణోపాసన కుదురుతుంది. ఈ నిర్గుణోపాసనలో వచ్చేటువంటి పై స్థాయే మానసిక పూజ. అంటే మనస్సంకల్పం చేతనే భగవంతుడిని పిలవడం. ఓ భగవంతుడా నువ్వు ఎదురుగా నిలబడు అంటే ఆయన భగవంతుడు వచ్చి నిలబడతాడు. మనసులో ఉండు అంటే మనసులో స్థిరపడతాడు. ఇట్లా మానసికంగా భగవంతుడిని భావన చేసి పూజ చేయడమే మానసిక పూజ. అది చాలా సర్వోత్కృష్టమైనది. నిజంగా వైదిక ధర్మంలో చాలా పై స్థాయిలో చెప్పబడింది. యోగులైన వాళ్ళు ఈ పని చేస్తారు. యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు కదా, యోగం చేత చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఎవరి మనసు అయితే ఏకాగ్రంగా ఉంటుందో, అంటే ఎదురుగా రూపం, ఇప్పుడు మనం భగవంతుని విగ్రహంలో ఫోటోలో ఎందుకు పెట్టుకుంటామంటే కాన్సన్ట్రేషన్ కోసం. ఈ మనస్సు అదుపులో పెట్టుకోవడానికి విగ్రహం పెట్టాం కానీ మనసులో అప్పటికే అదుపులో ఉన్నవాడికి, మనస్సు నిర్మలంగా ఉంచుకోగలిగిన వాడిని, మనస్సుని జయించగలిగిన వాడికి మానస పూజ చాలా గొప్పది. అది ఉత్తమమైనటువంటి పూజా విధానం. గురుగారు, మరి ఓంకారోపాసన ఎలా చెయ్యాలి? ఇది ఎవరెవరు చేయొచ్చు? దీనివల్ల కలిగే లాభాలేంటి? వైదిక ధర్మం ప్రకారం చెప్పిన మాట ఏంటంటే ప్రణవాన్ని అందరూ ఉపాసించకూడదు. ఈ ఓంకారాన్నే ప్రణవం అంటారు. శివపురాణ రీత్యా 3 కోట్ల మహామంత్రాలు ఓంకారం నుంచే వచ్చాయి. 3 కోట్ల మహామంత్రాలు కూడా ప్రణవం నుంచే వచ్చాయి. ఆ ప్రణవంలో 3 దేవతలు ప్రధానంగా ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రణవంలో ఉంటారు. అమ్మవారు కూడా అర్ధమాత్రగా ప్రణవంలో ఉంటుంది. ఇది ఎవరు చేయాలంటే వైరాగ్యం బాగా వృద్ధి అయిన వాళ్ళు, కఠినమైనటువంటి బ్రహ్మచర్యం చేసేవాళ్ళు లేదా సన్యాసం తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. మన వాళ్ళు తెలియకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు ఓంకారంతో ప్రారంభిస్తుంటారు. ఓంకారాన్నే ప్రణవం అంటారు. ఈ ప్రణవం ఎవరికంటే శరీరం మీద ఏమాత్రం స్పృహ లేనివాడు చేయాలి.
అంటే బాగా పరిపూర్ణమైన వైరాగ్యం వచ్చి రాగద్వేషాలు లేకుండా శీతోష్ణ సుఖదుఖాల్ని ఆనంద విషాదాల్ని సమానంగా చూడగలిగిన వాడికి ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే, ప్రపంచమంతా భగవంతుడే, ఎదురుగా ఉన్న వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడని ఎవరైతే భావన చేయగలరో వారు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. ఈ ప్రణవోపాసన కూడా కేవలం ఈ బ్రహ్మచారులకు యతీశ్వరులకు చెప్పారు. కనుక ఈ కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా పూజా కార్యక్రమం మొదలయ్యేటప్పుడు మొదలు ప్రణవం చేస్తారు. అంటే మనం సంకల్పం చేసేటప్పుడు ప్రణవోపాసన చేస్తారు కదా, అది చాలా తక్కువ పరిమాణంలో చేయాలి. అదే దీర్ఘంగా ఎవరు చేస్తారంటే యతీశ్వరులు అయిన వాళ్ళు దీర్ఘంగా ప్రణవాన్ని చేస్తారు. అంటే శ్వాస బాగా బంధించగలిగినటువంటి వారు, శ్వాసని బాగా నిలుపుకోగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. ఈ ప్రణవము అంత సులభం కాదు, అంత మంచిది కూడా కాదు. కనుక ఎవరు పడితే వాళ్ళు ఓంకారాన్ని అంటే ప్రణవ ఉపాసాన్ని చేయకూడదు. అది వేదంలో చెప్పినటువంటి మాట, వేద ప్రమాణం. ఎవరు అందరూ చేస్తున్నారంటే దానివల్ల ప్రమోదం కంటే ప్రమాదం ఎక్కువ ఉంది. కనుక ప్రణవాన్ని వీలైనంత వరకు బహిర్ప్రదేశాల్లో ఉచ్చరించకూడదు. భగవంతుడి దగ్గర కూర్చొని సంకల్పం చేసేటప్పుడు మాత్రమే పరిమిత సమయంలో ఆ సంకల్ప సందర్భంలో మాత్రమే ప్రణవం చేయాలి. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా ఒక సంకల్పం చేసి ఆచమనం చేసే ముందు గాలి తీసుకోమని ముక్కు పట్టుకోమంటారు కదా మన వాళ్ళు, అప్పుడు చేసేది ప్రణవం. కనుక బయటికి శబ్దం రాకుండా చేయవలసినటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన విషయం. కనుక ప్రణవం అనేది ఒక నాదం. ఆ నాదము వేదం నుంచి వచ్చినటువంటి పరంపర. అది భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చింది. కనుక దాన్ని చాలా పవిత్రంగా పరిమిత సమయంలో కొందరు మాత్రమే చేయాలి. ఎక్కువగా యతీశ్వరులు ప్రణవోపాసన చేస్తారు. ప్రణవోపాసన చేయవలసిందే యతీశ్వరులు. గురుగారు, ఆలయాల్లో పుణ్యక్షేత్రాల సమీపాల్లో ఉన్నటువంటి దుకాణాల్లో వివిధ రకాల రంగులతో కూడినటువంటి దారాలు అమ్ముతూ ఉంటారు. ఆ దారాల్ని మనం ధరించవచ్చా? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? సాధారణంగా మన చేతికి కట్టుకునేదాన్ని కంకణము లేదా తోరణం అంటారు, తోరము అంటారు. ఏదైనా ఒక పెద్ద పవిత్రమైన కార్యం చేసేటప్పుడు వాళ్ళని కంకణబద్ధులు చేయడానికి, అంటే వాళ్ళని అందులో కమిట్ చేయడానికి, ఉదాహరణకు గృహప్రవేశం లేదా ఇంట్లో సత్యనారాయణ వ్రతం లేదా ఏదన్నా పెద్ద కార్యక్రమం, వివాహము, కన్యాదానము, ఉపనయనము, ఇటువంటి లేదా యజ్ఞము, దేవాలయ నిర్మాణము, దేవాలయ ప్రారంభోత్సవం, కుంభాభిషేకం, ఇటువంటి మహామహా కార్యక్రమాలు చేసేటప్పుడే రక్షాబంధనము కానీ కంకణం కానీ కడతారు. ఈ కంకణం కట్టడానికి దాన్నే తోరము అంటారు. ఇప్పుడు రంగుదారాలుగా మారిపోయింది. కానీ పూర్వకాలంలో ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఇంకా పూర్వకాలంలో దాని నమ్మకం ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం చేసి సంకల్పం చేసిన తర్వాత మంత్రపూర్వకంగా ఒక కంకణాన్ని తయారు చేసి అది కంకణం కట్టుకుంటే ఆ తర్వాత ఏదైనా అశుభం విన్నా కూడా ఈ రక్షమన్ని కాపాడుతుంది. అంటే ఏదైనా అశుభవార్త విన్నా కూడా ఆ కార్యక్రమం ఆపవలసిన అవసరం లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి కంకణం కట్టడం ఉంది. ఇది తర్వాత కాలంలో ఏంటంటే కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు, కాశీక్షేత్రంలో కాలభైరవుడిని దర్శించిన వారు కాలభైరవుడు యొక్క అనుగ్రహం కోసం నల్లదారం కట్టుకునేవాళ్ళు. కాశీదారం అని మన చిన్నతనంలో కట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా దారాలు అమ్ముతున్నారు. ఇది కేవలము కాశీక్షేత్రానికి సంబంధించినటువంటి దారమే. అది ఒక్కటి మాత్రమే కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఆ కాలభైరవుడిని పూజించి కాలభైరవుడి పాదాల దగ్గర ఆ నల్లదారాన్ని ఉంచి అది కట్టుకుంటారు. దీనివల్ల ఏంటంటే అపమృత్యువు పోతుంది. కాశీక్షేత్రంలో కాలభైరవుడు మన అందరినీ కాపాడుతూ ఉంటాడట. ఇంతేకాకుండా ఈ నల్లదారం కట్టుకొని ముందు కాలభైరవుని దర్శించిన తర్వాత విశ్వేశ్వరుని దర్శిస్తే, అయ్యా వీరు కాశీక్షేత్రానికి వచ్చారు, వీళ్ళని నేను ఆమోదించాను, వీళ్ళని అనుగ్రహించమని చెప్తాట. అంటే మామూలుగా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ట్యాగులు కడుతుంటారు చూసారా, అట్లా కాలభైరవుడు సూచనగా విశ్వేశ్వరుడికి చెప్పాడు, వీడు మన భక్తుడు, వీడు మీ అనుగ్రహం కోసం వచ్చాడు, స్వామి అనుగ్రహించడానికి చేతికి తారం. ఇక దేవాలయాల్లో ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రంగుదారాలు వ్యాపార దృక్పథమే తప్పించి దీనికి ప్రమాణం లేదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శుభం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.